ప్రాణమా యెహోవానే నీవు సన్నుతించి కొనియాడు. నా నాథుడేసు నీ సన్నిధిలోనే సుఖశాంతులు కలవు. నా ప్రాణమా యెహోవానే నీవు సన్నుతించి కొనియాడు. నా నాథుడేసు నీ సన్నిధిలోనే సుఖశాంతులు కలవు. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, నిన్ను వీడి క్షణమైన నేను బ్రతుకలేను స్వామి. నిన్ను వీడి క్షణమైన నేను బ్రతుకలేను స్వామి. నా ప్రాణమా యెహోవానే నీవు సన్నుతించి కొనియాడు. నా నాథుడేసు నీ సన్నిధిలోని సుఖశాంతులు కలవు. నా ప్రాణమా యెహోవానే నీవు సన్నుతించి కొనియాడు. నా నాథుడేసు నీ సన్నిధిలోని సుఖశాంతులు కలవు. యేసు లేని జీవితం జీవితమే కాదయ్యా. యేసు ఉన్న జీవితం కలకాలం ఉండునయా. యేసు లేని జీవితం జీవితమే కాదయ్యా. యేసు ఉన్న జీవితం కలకాలం ఉండునయా. నిన్ను మరిపించే సుఖమే నాకు ఇలలో వద్దయ్యా. నిన్ను స్మరించే కష్టమే నాకు ఎంతో మేలయ్యా. నిన్ను మరిపించే సుఖమే నాకు ఇలలో వద్దయ్యా. నిన్ను స్మరించే కష్టమే నాకు ఎంతో మేలయ్యా. నిన్ను వీడి క్షణమైన నేను బ్రతుకలేను స్వామి. నిన్ను వీడి క్షణమైన నేను బ్రతుకలేను స్వామి. నా ప్రాణమా యెహోవానే నీవు సన్నుతించి కొనియాడు. నా నాథుడేసు నీ సన్నిధిలోనే సుఖశాంతులు కలవు. దేవుడు యేసు మరిచిపోతున్నాడు. మంచి దేవుడు యేసు మరిచిపోనన్నాడు. మేలులెన్ను నా కొరకు దాచి ఉంచినాడమ్మా. మంచి దేవుడు యేసు మరిచిపోనన్నాడు. మేలులెన్ను నా కొరకు దాచి ఉంచినాడమ్మా. నీవు చూపించే ఆ ప్రేమకు నేను పాత్రుడు కానయ్యా. ఆ ప్రేమలోనే నిరతము నన్ను నడుపుము యేసయ్యా. నీవు చూపించే ఆ ప్రేమకు నేను పాత్రుడు కానయ్యా. ఆ ప్రేమలోనే నిరతము నన్ను నడుపుము యేసయ్యా. నిన్ను వీడి క్షణమైన నేను బ్రతుకలేను స్వామి. నిన్ను వీడి క్షణమైన నేను బ్రతుకలేను స్వామి. నా ప్రాణమా యెహోవానే నీవు సన్నుతించి కొనియాడు. నా నాథుడేసు నీ సన్నిధిలోనే సుఖశాంతులు కలవు. నా ప్రాణమా యెహోవానే నీవు సన్నుతించి కొనియాడు. నా నాథుడేసు నీ సన్నిధిలోనే సుఖశాంతులు కలవు. యేసయ్యా నా యేసయ్యా, అందరూ కలిసి యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. నిన్ను వీడి క్షణమైన నేను బ్రతుకలేను స్వామి. నిన్ను వీడి క్షణమైన నేను బ్రతుకలేను స్వామి. నా ప్రాణమా యెహోవానే నీవు సన్నుతించి కొనియాడు. నా నాథుడేసు నీ సన్నిధిలోనే సుఖశాంతులు కలవు. నా ప్రాణమా యెహోవానే
సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా 10,000లలో నీవు అతి సుందరుడవు నా ప్రాణ ప్రియుడవు నీవే శారోను పుష్పమా లోయలోని పద్మమా నిన్ను నేను కనుగొంటినే 10,000లలో నీవు అతి సుందరుడము నా ప్రాణ ప్రియుడము నీవే శారోను పుష్పమా లోయలోని పద్మమా నిన్ను నేను కనుగొంటినే సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని చూడాలని నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాను నిన్ను చూడాలని నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాను నిన్ను చూడాలని నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాను మరోసారి దేవా నిన్ను చూడాలని నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాను సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా సుందరుడా అతిశయుడా స్వరమెత్తి బిగ్గరగా సంగమంగా మీ చేతులెత్తి నా ప్రియుడా సుందరుడా సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా యేసయ్యా నా యేసయ్యా నీ వంటి వారెవ్వరు యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా నీలాగా లేరెవ్వరు యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా నీ వంటి వారెవరు నీ
అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా యేసయ్యా నా యేసయ్యా నీ వంటి వారెవరు యేసయ్యా నా యేసయ్యా నీలాగా వేరెవరు యేసయ్యా నా యేసయ్యా స్వరమెత్తి విగ్రహం నీ వంటి ప్రతి వారు కూడా ప్రతి నోరు హృదయపూర్వకంగా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా నీలాగా వేరెవరు సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా దేవుని నామానికి స్తోత్రాలండి. దైవజనుడికి నా వందనాలు. నా పేరు భాగ్య. నేను 2005వ సంవత్సరం నుంచి మందిరానికి నడిపించబడుతున్నాను. దేవుడు ఈ మందిరానికి నడిపించబడిన దగ్గర నుంచి కూడా దేవుడు ఆత్మీయంగా బలపరిచాడు. ఎంతగానో రక్షణలో కొనసాగడానికి, ఆధ్యాత్మికంగా బలపడడానికి దేవుడు మొదటగా కృప చూపించాడండి. రెండవదిగా దేవుడు ప్రతి విషయంలో కూడా ఆశీర్వదించి మమ్మల్ని ఎంతగానో దేవుడు నడిపించాడు. దైవజనుడు ప్రార్థన, సంఘ ప్రార్థన అద్భుతమైన రీతిలో మమ్మల్ని నడిపించి అనేక ఆశీర్వాదాలు పొందుకోవడానికి దేవుడు కృప చూపించాడండి. బిడ్డల చదువుల విషయంలో కార్యం చేశాడు, ఉద్యోగాల విషయంలో కార్యం చేశాడు. అలాగే పాప వివాహ విషయంలో కూడా దేవుడు అద్భుతం జరిగించాడు. మంచిగా గృహం కలిగి ఉండడానికి కూడా హైదరాబాద్లో దేవుడు కృప చూపించాడండి. మమ్మల్ని ఎంతగానో ఈ మందిరంలో దేవుడు బలపడడానికి, ఆయన మందిరంలో పరిచర్య చేయడానికి, ఆయన సాక్షిగా బ్రతకడానికి దేవుడు ఎంతగానో బలపరిచి అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించి ఈ రీతిగా ఇంతవరకు నడిపించిన దేవాదేవునికే మహిమ కలుగును గాక. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. దేవుని నామానికి వందనాలు. పేరు సతీష్ కుమార్. ముందుగా దైవజనులకు, వారి కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను. ఎందుకంటే సేవ పరిచర్యలో 30 సంవత్సరాలు శేఖరంగా జరిగిస్తూ అనేక మంది జీవితాలు వెలుగునింపుతూ అనేక మంది జీవితాలను ఆశీర్వాదంగా నడిపిస్తూ ఉన్నటువంటి దైవదాసుల కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి నేను గత 15 సంవత్సరాలుగా ఈ సంఘానికి రావడం జరుగుతుంది. ఈ 15 సంవత్సరాల్లో ఎన్నో దీవెనలు, ఎన్నో ఆశీర్వాదాలు, ఎన్నో మేలుతో మేము మా కుటుంబం దీవించబడడానికి దేవదాసుల కుటుంబం ఎంతో ప్రోత్సాహకరంగా, సహకారంగా ఉన్నందుకు దేవుని స్తుతిస్తున్నాను. నేను ఈ ప్రాంతానికి రావడానికి ముందు చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఉండేవాడిని. మరి ఈ ప్రాంతానికి వచ్చి, సంఘానికి వచ్చి దేవదాసులతో మరి పరిచయం ఏర్పడిన తర్వాత ఒక చిన్న వ్యాపారం స్టార్ట్ చేసి ఇప్పుడు అనేక మందికి జీవనోపాధి కలిగించే వ్యాపారస్తుడిగా దేవుడు నన్ను మార్చారు. ఈ గ్రేట్ గోస్ టు కేవలం మరి దైవజనుల యొక్క ప్రోత్సాహము, ఆయన సహకారము, ఆయన దీవెన, ఆయన ప్రార్థన ద్వారా ఈ గొప్ప మార్పు మా జీవితంలో కలిగింది. అదేవిధంగా దేవదాసుల యొక్క కుటుంబం యొక్క ప్రోత్సాహం వలన మరి మేము ఆర్థికంగాను, ఆత్మీయంగాను మరి ఆనందకరంగా కూడా దీవించబడడానికి, మరి దీవెనకరంగా ఉండే సంఘముగా, అనేక మంది జీవితాలు వెలింపజేసే సంఘముగా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క చిన్న సాక్ష్యం దీవించును గాక. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ కూడా శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనల్ని ప్రేమించి తన కృప అనుగ్రహించి దేవునిని స్తుతించి ఆరాధించే అవకాశాన్ని సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మనకు దయచేశాడు. ఈ వారం అంతా మాత్రమే కాకుండా రాబోయేటటువంటి కొన్ని రోజులు అనగా ఈ క్రిస్మస్ మాసంలో
క్రిస్మస్ వరకు కూడా అనేక అద్భుతమైనటువంటి సత్యాలు ప్రతిరోజు ఉదయకాలం మనం ధ్యానం చేయబోతున్నాం. వీటిలో ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు వంశావళిని గురించి మనం నేర్చుకోబోతున్నాం. ద జీనియాలజీ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు వంశావళి అనే అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయం 1-2 వచనాలు. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను. Matthew chapter 1 verse 1 and 2. The book of the genealogy of Jesus Christ, the son of David, the son of Abraham. Abraham begot Isaac, Isaac begot Jacob, and Jacob begot Judah and his brothers. దేవుని వాక్యాన్ని మనం చూస్తే ఈరోజు మనము అబ్రహాము అనే అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని ధ్యానం చేయబోతున్నాం. యేసుక్రీస్తు వంశావళిలో మొదటి వ్యక్తిగా ఉన్నటువంటి అబ్రహామును గురించి మనం ధ్యానం చేద్దాం. దేవుని వాక్యాన్ని మనం చూస్తే ఆదికాండం 11వ అధ్యాయం 27వ వచనం. తెరాహు వంశావళి ఇది. తెరాహు అబ్రామును, నాహోరును, హారానును కనెను. హారాను లోతును కనెను. Genesis chapter 11 verse 27. This is the genealogy of Terah. Terah begot Abram, Nahor and Haran. Haran begot Lot. Terah అనగా తెరాహు అనే పేరుకు భూమి, అడవి మేక, పాత అవివేకి అని అర్థం. భూమి మీద ఉన్న ఒక అడవి మేక లాంటి అవివేకి అని అర్థం. ఇలాంటి వ్యక్తికి దేవుడు అబ్రహామును ఇచ్చాడు. ఈ అబ్రహామును గురించి మనము ఆలోచన చేస్తే అబ్రహాము ఎలాగా తన జీవితం యేసుక్రీస్తు ప్రభువారి వంశావళిలోకి వచ్చింది అనే విషయాలు చాలా అద్భుతమైన విషయాలు. అబ్రహాం వాస్ కాల్డ్ బై గాడ్. అబ్రహాము దేవుని చేత పిలువబడినవాడు. దేవుడు అబ్రామును పిలిచాడు. ఏమన్నాడంటే ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. Now the Lord had said to Abraham, get out of your country, from your family and from your father's house to a land that I will show you. దేవుని వాక్యాన్ని మనం చూస్తే అబ్రహామును దేవుడు పిలిచాడు. అతడు తెరాహు కుమారుడు. అతను దేవుడు ఒక అద్భుతమైన రీతిలో పిలిచాడు. దేవుడు ఎవరినైనా పిలిచాడు అంటే దానికి ఎంతో గొప్ప కారణం ఉంటుంది. నేను ఒకవేళ ఒక వ్యక్తిని రమ్మని పిలిచానంటే దాంట్లో కూడా ఏదో ఒక అర్థం ఉంది అని అర్థం. కాబట్టి పిలుపును నిరాకరించే వాళ్ళు ఉంటారు, పిలుపును స్వీకరించే వాళ్ళు ఉంటారు. పిలుపును నిరాకరించే వాళ్ళు, వాళ్ళ ద్వారా అది ఎంతో, పిలుపును నిరాకరించటం అనేటటువంటిది ఎవరైతే పిలిచారో ఆ వ్యక్తిని నిరాకరించడం, పిలుపును కాదు. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే మనం పిలిచారో ఆ పిలుపుకు మనం లోబడకపోతే, వినకపోతే ఆ వ్యక్తినే మనము నిరాకరించామని అర్థం. కానీ ఇక్కడ దేవుడు అబ్రహామును పిలిచాడు ఒక ఉన్నతమైన ఉద్దేశంతో. ఆ ఉద్దేశం ఏంటి? ఆ సంకల్పం ఏంటి? ఆ యొక్క భవిష్యత్ ఏంటి అని ఆలోచన చేస్తే పిలుపులో ఏర్పాటు ఉంది, ఏర్పాటులో భవిష్యత్తు ఉంది, భవిష్యత్తులో ఆశీర్వాదం ఉంది. ఇవన్నీ కూడా కలగలుపుకుని మన ముందుకు రావాలి అంటే ఆ పిలుపును స్వీకరించటంలోనే మన యొక్క విధేయత, ఔన్నత్యత అనేది ఉన్నది అనే విషయం మనకు జ్ఞాపకం చేసుకోవాలి. నా ప్రియమైనటువంటి స్నేహితులారా, ఈ ఉదయకాలం దేవుని పిల్లలమైనటువంటి మనమందరం కూడా ఈ అబ్రహామును దేవుడు పిలిచి, దేవుడు
అతనిని ఆశీర్వదిస్తానని చెప్పాడు. అబ్రహాము దేవునికి విధేయుడయ్యాడు, పిలుపుకు లోబడ్డాడు, పిలుపుకు విధేయత చూయించాడు. ఆ విషయాన్ని అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయము 8వ వచనంలో చెప్తాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను. బై ఫెయిత్ Abraham obeyed when he was called to God out to the place which he would receive as an inheritance, and he went out not knowing where he was going. అతడు ఎక్కడికి వెళ్ళాలో ఎరగకపోయినా తెలుసుకోకపోయినా అతడు ఏం చేశాడంటే, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడ్డాడు. తాను స్వాస్థ్యముగా పొందనయున్న ఆ ప్రదేశమునకు బయలు వెళ్ళాడు, మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక అతడు బయలు వెళ్ళాడు. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏమి చేయాలో తెలియదు, ఏ విధంగా భవిష్యత్తు ఉంటుందో తెలియదు. కానీ దేవుడు పిలిచాడు. పిలిచినవాడు గొప్పోడు, పిలిచినవాడు నమ్మదగినవాడు, పిలిచినవాడు అద్భుతాలు చేసేవాడు. పిలుపు అనేది గొప్పది. అల్పుడైన నాకు ఈ పిలుపు వచ్చింది అని అబ్రహాము విని అబ్రహాం ఏం చేశాడంటే ఆ పిలుపుకు లోబడినటువంటి వాడిగా మనకు కనబడుతున్నాడు. దేవుడు పిలిచినట్టుగానే అబ్రహాము లోబడ్డాడు. లోబడి ఏం చేశాడంటే ఆదికాండం 12వ అధ్యాయం 4వ వచనంలో యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రహాము ఆరా నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఈడు గలవాడు. దేవుని బిడ్డలారా, 75 సంవత్సరాలు వయసు కలిగినటువంటి యొక్క అబ్రహాము అతడు ప్రయాణం చేయడం ప్రారంభించాడు తన భార్యతో. దేవుని వాక్యాన్ని మనం చూస్తే చూడండి, at the age of 75 he started following the call of God. 75 సంవత్సరాలు వచ్చినప్పుడు అతడు దేవునిని వెంబడించడం ప్రారంభించాడు. యేసు క్రీస్తు ప్రభు వారి వంశావళిలో అబ్రహాము ఉన్నాడు. ఉన్నటువంటి అబ్రహాము పిలుపుకు లోబడిన వాడు. రెండవది, he was the tithe giver. He was the tithe giver. దశమ భాగము ఇచ్చువాడు. The ancestor of Jesus Christ was a obedient one and the tithe giver. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే దేవునికి లోబడేటటువంటి వాడు, దశమ భాగము ఇచ్చేటటువంటి వాడు. ఆదికాండం 14వ అధ్యాయం 20వ వచనం, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పెను. అప్పుడు అతడు అన్నిటిలోనూ ఇతనికి 10వ వంతు ఇచ్చెను. Genesis chapter 14 verse 20. And blessed be God most high, who has delivered your enemies into your hand, and he gave him a tithe of all. దేవుని వాక్యాన్ని మనం చూస్తే తనకు దేవుడిచ్చిన 10వ భాగం అంతా కూడా దేవునికి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇచ్చే గుణం కలిగిన వాడు, యేసయ్య వంశావళిలో ఉన్నవాడు, విధేయుడైన వాడు, ఇచ్చే గుణం కలిగిన వాడు. ఏమి ఇచ్చేవాడు? 10వ భాగం ఇచ్చేవాడు. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనములో, నా మందిరములో ఆహారం ఉండినట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల ఆకాశపు వాక్యములను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుని వాక్య భాగములో మనం చూస్తే దీనిని చేసి నన్ను శోధించిన ఎడల పట్టజాలనంత విస్తారమైన దీవెనలు నేను మీ మీద కుమ్మరిస్తానని చెప్పిన దేవుడు. అబ్రహాము విశ్వాసము ద్వారా విధేయుడైతే, విధేయుడైన వాడు ఇవ్వటం ప్రారంభిస్తే, ఇచ్చిన వాడికి తిరిగి తన యొక్క జీవిత కాలమంతా తన భవిష్యత్తులో ఏనాడు కూడా కొదువు లేనటువంటి వాడిగా అబ్రహాము సంతతిని దేవుడు ఆశీర్వదించడం ప్రారంభించాడు. అబ్రహాము డబ్బు ఇచ్చేవాడు మాత్రమే కాదు, అబ్రహాము డబ్బులు ఇచ్చేవాడు మాత్రమే కాదండి. హీ గేవ్ హిస్ ఓన్లీ సన్, తన కుమారుణ్ణి, ఏక కుమారుణ్ణి, ఒక్కడేయున కుమారుణ్ణి దేవునికి ఎలా ఇచ్చాడో
ఒకసారి ఈ వచనాల్లో చదువుదామా? ఆదికాండం 22, 16, 17 వచనాలు. నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని ఈయ వెనుతీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానము నిశ్చయముగా విస్తరింప చేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకొందురు. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే నీ యొక్క సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుంటారు. దేవునికి స్తోత్రం. ఎంత అద్భుతమైనటువంటి విషయం. దేవుని చేత ప్రేరేపించబడి దేవునికి ఇచ్చేటటువంటి గుణం కలిగినటువంటి వాడిగా అబ్రహాము కనబడుతున్నాడు. ధనమిచ్చాడు, కుమారునిచ్చాడు. దీని గురించి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 17 నుంచి 19 వచనాలు చూస్తే, అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెనో ఇస్సాకు వలననైనది నీ సంతానమనబడును అని ఎవరితో చెప్పబడినో ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచినవాడై తన ఏక కుమార్ని అర్పించి ఉపమాన రూపముగా అతని మృతులలో నుండి మరలా పొందెను. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే, ప్రియా సహోదరి సహోదరులారా, యేసు క్రీస్తు ప్రభువారి యొక్క వంశావళిలో ఉన్న మొదటి వ్యక్తి యొక్క గుణలక్షణాలు ఏంటంటే పిలుపుకు లోబడ్డం, దేవునికి ఇవ్వటం. ఇచ్చిన దాని ద్వారా అతడు దేవుని యొక్క బలమైనటువంటి శక్తిని అనుభవించేవాడిగా ఉండడం. ఇది గొప్ప విషయం. గనుక ఈరోజు దేవుని పిల్లలమైనటువంటి మనమందరం కూడా యేసు వంశావళిలో ఉన్న అబ్రాము వలె విధేయత చూపిద్దాం, పిలుపుకు లోబడదాం, దేవునికి ఇచ్చేవారిగా ఉందాం, దేవుని ద్వారా మేలులు పొందుకుందాం. అలాగూ కృపగల దేవుడు మనకు సహాయం చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. మా సృష్టికర్త, పరిశుద్ధుడా, జీవాధిపతి, నీ పాదములకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపిస్తున్నాం. యేసు ప్రభువా, ఇంతవరకు మీ వంశావళిలో ఉన్న అబ్రహాము జీవితమును చూడ్డానికి సహాయం చేశారు. ఆయనలో ఉన్న విధేయత మాకు దయచేయండి. ఆయనలో ఉన్న ఇచ్చే గుణం మాకు దయచేయండి. విశ్వాసము కలిగిన జీవితం మాకు అనుగ్రహించండి. మీ బిడ్డలమైనటువంటి మేము ఈ యొక్క డిసెంబర్ మాసంలో మిమ్మల్ని హత్తుకుని మిమ్మల్ని వెంబడిస్తూ మీకు ప్రియముగా జీవించుటకు కావలసిన కృప మా అందరికీ ప్రసాదించుమని దయగల దేవా, బలహీనులను బలపరిచి నూతనమైన శక్తితో బలముతో నింపి దీవించాల్సిందని కోరుకుంటూ యేసు క్రీస్తు ఘనమైన పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమతని అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము చేరి ఉన్న మనకు, సకల లోకములో ఉన్న పరిశుద్ధులకు సదా దేవుని కృప తోడై నడిపించును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించును గాక. యేసుక్రీస్తు వంశావళిని గురించి మనం ఆలోచన చేస్తున్నాం. అబ్రహాము జీవితంలో ఉన్న మరికొన్ని విషయాలు రేపటి దినాన్న మనం ధ్యానం చేద్దాం. తప్పకుండా మీరు ఎంత బిజీగా ఉన్నా ఈ ప్రార్థన పోరాటములో పాలు పంపులు పొంది దీవించబడాలని మనపూర్వకంగా మిమ్మల్ని కోరుతున్నాను. ప్రభు కృప మీకు తోడయును గాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్.